ఇండిపెండెన్స్ డేకి ముందు ఆగస్టు 15కు ముందు ఒక అతిపెద్ద టెర్రర్ మాడ్యూల్ను నెట్వర్క్ను భగ్నం చేసింది మన ఎన్ఐఏ, అలాగే మన యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, స్టేట్ పోలీస్ కూడా కలిపి. ఇది ఎందుకు అతిపెద్ద టెర్రర్ నెట్వర్క్, టెర్రర్ మాడ్యూల్ అని చెప్తున్నామంటే లాస్ట్ 10 ఇయర్స్లో ఇంత పెద్ద టెర్రర్ మాడ్యూల్ అనేది మనం చూడలేదు. లాస్ట్ 1 ఇయర్ నుంచి మనం చూస్తున్నాం. 5 మందిని, 6గురిని, 10 మందిని, 15 మందిని అక్కడక్కడ వివిధ రాష్ట్రాల్లో అరెస్ట్ చేయడం మనం చూస్తున్నాం. కానీ ఏకకాలంలో ఒకేసారి కేవలం 1-2 రోజుల్లో 14 రాష్ట్రాల్లో 253 మందిని, కొంతమందిని అరెస్ట్ చేశారు, కొంతమందిని స్వాధీనంలోకి తీసుకున్నారు, అంటే అదుపులోకి తీసుకున్నారు. 14 రాష్ట్రాల్లో 253 మందిని ఒకేసారి అరెస్ట్ చేశారంటే ఎంత పెద్ద ప్రమాదం భారతదేశానికి తప్పిందో మీరు అర్థం చేసుకోండి. అమిత్ షా గారు వెంటనే ప్రకటన కూడా చేశారు. ఈ షెహజాద్ టెర్రర్ నెట్వర్క్ని భూస్థాపితం చేశామని చెప్పి అమిత్ షా గారు ఒక ప్రకటన కూడా చేశారు. భూస్థాపితం అయ్యిందో లేదో మొత్తానికైతే, ఎందుకంటే మనకి 365 రోజులు 24/7 ఎప్పుడూ కూడా మనకి నైబరింగ్ కంట్రీస్ నుంచి థ్రెట్ ఉంటూనే ఉంటుంది. ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉంది లాస్ట్ 1 ఇయర్ నుంచి. ఆపరేషన్ సింధూర్ తర్వాత వాళ్ళు ఘోరంగా ఓడిపోయింది కాబట్టి పాకిస్తాన్, వెనక నుంచి ప్రోత్సహించినటువంటి చైనా కూడా ఓడిపోయినట్టుగానే భావించాలి కాబట్టి దానికి ఎలాగైనా రివెంజ్ తీర్చుకోవాలని చెప్పి పట్టుదలగా కనిపిస్తున్నాయి. దాంట్లో భాగంగానే ఈ వరుసగా బయటపడుతున్నటువంటి, భగ్నం అవుతున్నటువంటి టెర్రర్ మాడ్యూల్స్ అన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఈ షెహజాద్ భట్టి ఎవరు? షెహజాద్ మామూలుగా పాకిస్తాన్ ప్రేరేపిత టెర్రర్ మాడ్యూల్ ఇది, అందులో ఏమో సందేహం ఏం లేదు. పాకిస్తాన్ ఐఎస్ఐనే చేయిస్తోంది. ఒక్కొక్కసారి ఒక్కొక్కరిని పావులుగా ఉపయోగించుకుంటుంది. ఒక్కోసారి హమాస్ను కూడా ఇందులో భాగస్వామిగా చేస్తోంది. అది చాలా ప్రమాదకరం. హమాస్ ఉగ్రవాదులు కూడా ఇప్పుడు భారతదేశంపై పగబట్టినట్టుగా కనబడుతోంది. పాకిస్తాన్ చేతిలో వాళ్ళు కూడా టూల్ కిట్లో ఉపయోగపడుతున్నట్టుగా తెలుస్తోంది. సో హమాస్ ఉగ్రవాదులు కూడా ఈ ప్లానింగ్ వరకు ఉన్నారా అనేది ఇప్పుడు చూడాల్సినటువంటి విషయం. ఇక షెహజాద్ భట్టి నెట్వర్క్ అని అమిత్ షా గారు ఏదైతే చెప్పారో, ఎవరు ఈ షెహజాద్ భట్టి అంటే పాకిస్తానీ దేశానికి చెందినటువంటి వ్యక్తే, కాకపోతే ప్రస్తుతం బ్రెజిల్ నుంచి ఆపరేట్ చేస్తున్నాడు. పాకిస్తాన్లో ఇతను లేడు. చాలామంది ఏంటంటే ఉగ్రవాద సంస్థలు ఒక్కోసారి యూకే నుంచి, బ్రిటన్ నుంచి ఆపరేట్ చేస్తూ ఉంటారు. ఇతను మాత్రం, షెహజాద్ భట్టి మాత్రం బ్రెజిల్ దేశం నుంచి ఉండి ఈ ఫండింగ్ ఏర్పాటు చేయడం కానివ్వండి, అక్కడి నుంచే గైడ్లైన్స్ ఇవ్వడం కానివ్వండి, ఇదంతా కూడా చేస్తున్నాడు విత్ ది డైరెక్షన్ ఆఫ్ పాకిస్తాన్ ఐఎస్ఐ. సో ఎంత పెద్ద ప్రమాదం అంటే బహుశా ఈ అరెస్ట్ అయినటువంటి నెంబర్ చూస్తూ ఉంటే ఎక్కువగా యూపీలో అరెస్టులు జరిగినట్టుగా తెలుస్తుంది. ఆ నెంబర్స్ కూడా చెప్తాను నేను. నెంబర్స్ కూడా మనం చూస్తే 14 రాష్ట్రాలు, బట్ బేసిక్గా ఎక్కువ మంది అరెస్ట్ అయినటువంటి రాష్ట్రాలు చూస్తే ఉత్తరప్రదేశ్లో 62 మంది అరెస్ట్ అయ్యారు, హర్యానాలో 52 మంది అరెస్ట్ అయ్యారు, ఢిల్లీలో 51 మంది అరెస్ట్ అయ్యారు, పంజాబ్లో 44, ఇంకా మిగిలిన చోట్ల హిమాచల్ ప్రదేశ్లో 15, కొన్ని రాష్ట్రాల్లో సింగిల్ 7 మంది 8 మంది, మొత్తం మీద 253 మెంబర్స్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అంటే దేశవ్యాప్తంగా ఒక సిరీస్ ఆఫ్ బాంబ్ బ్లాస్ట్లకి లేకపోతే విధ్వంసాలకు ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. గతంలో చాలా సందర్భాల్లో కోయంబత్తూరులో కానివ్వండి, హైదరాబాద్లో కానివ్వండి, ముంబైలో 26/11 అటాక్ కానివ్వండి, ఇట్లా వేరువేరు రాష్ట్రాల్లో, వేరువేరు నగరాల్లో, మెట్రోపాలిటన్ సిటీస్లో దాడులు జరిగాయి. కానీ ఈ తాజాగా బయటపడినటువంటి టెర్రర్ మాడ్యూల్ చూస్తుంటే చాలా పెద్ద భయంకరమైనటువంటి ఉగ్రవాద ముప్పు నుంచి మన భద్రతా దళాలు తప్పించాయి దేశాన్ని, దేశ ప్రజలను కూడా. ఇప్పుడు ప్రస్తుతం ఎన్ఐఏ చాలా హై అలర్ట్, చాలా అప్రమత్తంగా ఉంది. నిజానికి ఆగస్ట్ 15 వచ్చినప్పుడు, అలాగే జనవరి 26, ఈ 2 సందర్భాల్లో మామూలుగానే సెక్యూరిటీని దేశవ్యాప్తంగా, పర్టికులర్గా మెట్రోపాలిటన్ సిటీస్లో ఎక్కువగా ఉంటుంది, నార్మల్గా ఉండేదానికంటే ఎక్కువగా ఉంటుంది. ఈసారి ఇంకా ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇంత పెద్ద టెర్రర్ మాడ్యూల్ బయటపడేసరికి ఒక్కసారిగా అన్ని యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, ఎన్ఐఏ, ఇంటెలిజెన్స్ బ్యూరో, ఈవెన్ రా కూడా అప్రమత్తమైనట్టు కనబడుతోంది. ఎందుకంటే పాకిస్తాన్ ఈ రోజున అందరూ ముక్తకంఠంతో చెబుతున్నటువంటి మాట, పాకిస్తాన్ భారత్తో యుద్ధం కోరుకుంటోంది. పర్టికులర్గా ఫీల్డ్ మార్షల్గా ఉన్నటువంటి ఆసిమ్ మునీర్ యుద్ధం చేయాలని తహతహలాడుతూ ఉన్నాడు. దానికి ఇండికేషన్స్ ఏంటంటే, ఒకటి ఆపరేషన్ సింధూర్కి రివెంజ్ ఒకటైతే, రెండవది అమెరికాతో ప్రస్తుతం చాలా గత కొన్ని నెలలుగా సన్నిహితంగా పాకిస్తాన్ ఉంది కాబట్టి ఇది కూడా ఒక ఇండికేషనే. తర్వాత గతంలో అక్కడ ప్రభుత్వాల్ని మార్చాలనుకున్నప్పుడు కానీ, లేదా పరిపాలకులను దించేయాలి అనుకున్నప్పుడు కానీ, లైక్ పర్వేజ్ ముషర్రఫ్ ఏ విధంగా అయితే నవాజ్ షరీఫ్ని దించేశాడో, ఇప్పుడు కూడా షహబాజ్ షరీఫ్ని కానీ, లేకపోతే ఆసిఫ్ అలీ జర్దారిని కానీ పక్కన పెట్టి తానే స్వతంత్రంగా అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాడు ఆసిమ్ మునీర్.
వాళ్ళకి ప్రెసిడెంట్కి అధికారాలు లేవు, ప్రైమ్ మినిస్టర్కి అధికారాలు లేవు. పూర్తిగా ఆర్మీ కంట్రోల్లోకి అనఫిషియల్గా, అనధికారికంగా ఆర్మీ రూలింగే పాకిస్తాన్లో నడుస్తోంది అనధికారికంగా. బట్ మేబీ అఫీషియల్గా కూడా మార్షల్ లా ప్రకటిస్తే ప్రకటించవచ్చు, ఆ దశగా జరుగుతోంది. ఎందుకంటే అన్ని విధాలుగా పాకిస్తాన్ ఒక ఫెయిల్డ్ స్టేట్గా ఈ రోజున కనిపిస్తోంది. ప్రజలు ప్రభుత్వాన్ని తిట్టుకుంటున్నారు, ఆర్మీని తిట్టుకుంటున్నారు, ఎవరు మట్టుకు వాళ్ళు విడిపోతూ ఉన్నారు. ఇప్పటికే బలూచిస్తాన్ వాళ్ళు స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకున్నారు. మొన్ననే ఆగస్టు 11వ తారీఖున ఇండిపెండెన్స్ డే కూడా సెలబ్రేట్ చేసుకున్నారు. 1,50,00,000 మంది జనాభా పాల్గొన్నారు. అంటే ఇంటర్నేషనల్ సొసైటీ గుర్తించకపోయినా కూడా సెపరేషన్ మెంటల్గా జరిగిపోయింది. మేబీ కొంత సమయం పట్టొచ్చు, 5 ఏళ్ళు 10 ఏళ్ళు పట్టొచ్చు ఇంటర్నేషనల్ సొసైటీ వాళ్ళని గుర్తించడానికి. సో ఒక పెద్ద భాగం పాకిస్తాన్ నుంచి విడిపోయినట్టుగా కనబడుతుంది. ఇంకో పక్క పీఓజేకేలో కూడా అలాంటి పరిస్థితి కనబడుతోంది. గతంలో ఎప్పుడూ లేనంత తీవ్రమైనటువంటి ఉద్యమాలు పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో కనబడుతున్నాయి. ఖైబర్ పఖ్తుంఖ్వాలో కూడా అలాంటి ఉద్యమాలు నడుస్తున్నాయి. సింధు ప్రాంతంలో ఉద్యమాలు నడుస్తున్నాయి. ఎటు చూసినా కూడా అన్రెస్ట్ కనబడుతోంది, అశాంతి వాతావరణం కనిపిస్తోంది, ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది. పూర్తిగా ఇట్స్ ఫెయిల్డ్ స్టేట్ లాగా పాకిస్తాన్ కనబడుతుంది. వీటన్నిటి నుంచి కూడా ప్రజల దృష్టిని మరల్చాలి అంటే వాళ్ళకున్నటువంటి స్టాండర్డ్ ఫార్ములా ఏంటి అంటే భారతదేశంపై యుద్ధం చేయడమే. యుద్ధం చేయాలంటే డెఫినెట్గా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు ఒప్పుకోకపోతే తానే సొంతంగా నిర్ణయాలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది. సో అందుకనే అది 3 నెలల్లో కావచ్చు, 5 నెలల్లో కావచ్చు, 6 నెలల్లో కావచ్చు, ఏదో ఒక యుద్ధ వాతావరణం అయితే అది కార్గిల్ తరహాలో ఉంటుందా లేకపోతే ఇంకో తరహాలో ఉంటుందో చెప్పలేం. కానీ జియో పొలిటికల్ ఎక్స్పర్ట్స్ కానీ డిఫెన్స్లో పెద్ద పెద్ద స్థాయిల్లో పనిచేసినటువంటి వ్యక్తులు కానీ చెబుతున్నటువంటి మాట ఏంటంటే భారతదేశం యుద్ధం కోరుకోవడం లేదు, కానీ పాకిస్తాన్ భారత్తో యుద్ధం కోరుకుంటోంది. ఇవన్నీ కూడా డాట్స్ని కనెక్ట్ చేస్తే అలాంటి సిచ్యువేషన్ కనబడుతోంది అనేటువంటిది కనబడుతుంది. అందుకనే రీసెంట్గా అజిత్ దోవల్ గారు ఒక హెచ్చరిక చేశారు. మేము మా సహనాన్ని, మంచితనాన్ని కూడా మీరు చేతగానితనంగా తీసుకుంటే మాత్రం ఊరుకునేటువంటి ప్రసక్తి లేదు. మా బోర్డర్స్ని కాపాడుకోవడానికి మేము ఏ ఎక్స్టెంట్కైనా వెళతాం, బోర్డర్ దాటి వచ్చి మరీ కొడతాం. గతంలో ఆపరేషన్ సింధూర్లో అది చూశారు, అది ఆగలేదు, ఇట్ విల్ కంటిన్యూ అనే ఒక స్పష్టమైనటువంటి ఒక స్ట్రాంగ్ వార్నింగ్, సీరియస్ వార్నింగ్ రీసెంట్గా డిస్కవరీ ఛానల్లో ఒక ఇంటర్వ్యూ, ఒక ప్రోగ్రామ్ కూడా ఆగస్ట్ 15న టెలికాస్ట్ అయింది. సో భారతదేశం చాలా క్లియర్గా ఉంది, యుద్ధం ఎప్పుడు వచ్చినా కూడా సంసిద్ధంగా ఉన్నట్టు కనబడుతోంది. కానీ గతంలో ఎప్పుడూ లేనంత హై అలర్ట్ కనబడుతోంది దేశవ్యాప్తంగా అన్ని విభాగాలు. అందుకనే చాలా కీలకమైనటువంటి బిల్లులపై కూడా తాజాగా జరిగినటువంటి పార్లమెంట్లో కొన్నింటిని కాస్త వెనకడుగు వేసినట్టుగా కనబడుతోంది. ఎందుకంటే దీనికంటే ముఖ్యమైనటువంటి విషయాలు ఈ వార్ సిచ్యువేషన్ కానివ్వండి, ఎఫ్సిఆర్ఏను కూడా ఎందుకు జేపీసీకి పంపించారంటే బహుశా ఇది కూడా ఒక కారణం కావచ్చు అనుకుంటూ ఉన్నారు. ఏదైనా కూడా చూద్దాం. భారత ప్రభుత్వం అయితే ఇప్పటికే మన శత్రు దేశాలకి బంగ్లాదేశ్, పాకిస్తాన్, చైనాకి రీసెంట్గా ఒక స్పష్టమైనటువంటి హెచ్చరిక ఇచ్చింది. సరిహద్దులు దాటితే ఈసారి పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయి. పర్టికులర్గా పాకిస్తాన్కి సరిహద్దులు మారిపోయేటువంటి అవకాశం ఉంది, మ్యాపులు చెరిగిపోయేటువంటి అవకాశం కూడా ఉంటుందని చెప్పి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇచ్చినట్టుగా కనబడుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.